నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం ఫ్రోజన్ షోల్డర్ అనే డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఆయుర్వేదంలో అవవాహక అని కూడా అంటారు. ఈ డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుందంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, ఇంజురీ అవ్వడం వల్ల కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేయడం వల్ల కానీ ఈ డిసీజ్ అనేది ఎక్కువ అవుతుంది. దీంతో సిమ్టమ్స్ వచ్చేసరికి ఆ భుజం దగ్గర స్టిఫ్నెస్ అనేది, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం డే టు డే లైఫ్లో చేసుకోవాల్సిన యాక్టివిటీస్ అనేవి హ్యాంపర్ అయిపోతాయి అన్నమాట. కొంచెం చెయ్యి ఎత్తాలన్నా దించాలన్నా కూడా పెయిన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఇది ఎక్కువగా ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంది మెయిల్స్ కంటే. అందులోనూ 40 to 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ కండిషన్ని. తర్వాత దీంట్లో 3 స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు లిఫ్ట్ చేసినా కూడా హ్యాండ్ని పైకి కానీ కిందికి కానీ. సెకండ్ స్టేజ్లో పెయిన్ అనేది తగ్గుతుంది కానీ ఆ స్టిఫ్నెస్, ఆ పట్టేయడం అనేది అలానే ఉండిపోతుంది అనమాట. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మీరు ఏది యాక్టివిటీ చేయాలనుకున్నా అంత ఇబ్బంది అనిపించకుండా దానంతట అదే తగ్గిపోతుంది. తర్వాత డైట్ విషయానికి వస్తే దీంట్లో వాతాన్ని పెంచే ఆహార పదార్థాలన్నీ కూడా మనం తినడం ఆపేయాల్సి వస్తుంది. నాన్ వెజ్ కానీ, దుంపకూరలు కానీ, తర్వాత పులుపు వస్తువులు ఇవన్నీ ఆపేయాలి. ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ ఆపేస్తే మంచిది. ఆయుర్వేదిక్లో ఈ కండిషన్కి చాలా చక్కని పరిష్కారం ఉందండి. నస్యకర్మ, స్నేహపాన, అగ్నికర్మ, అభ్యంగ ఇలాంటి పంచకర్మ పద్ధతుల ద్వారా ఈ డిసీజ్ని మనం పూర్తిగా తగ్గించేసేయచ్చు. సో ఎవరైతే డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.